ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మనిషి జీవితం అనేది లెక్కలతో ముడిపడి ఉంది. ఉదయం న్యూస్ ఛానల్ చూస్తే ఉష్ణోగ్రతలు పెరిగాయి అని చూపిస్తుంటారు. టెంపరేచర్ పెరిగింది. 40-50 డిగ్రీల మధ్యలో ఎండ ఉంది అని చూపిస్తుంటారు. అలాగే చలికాలంలో చూస్తే 10 డిగ్రీలు, 5 డిగ్రీలు, 2 డిగ్రీలకు పడిపోయింది, టెంపరేచర్ పడిపోయింది అని చూపిస్తుంటారు. అంటే మానవుడు మానవుడి జీవన విధానం గురించి మనం ఆలోచిస్తే అదంతా లెక్కలతో ముడిపడి ఉంది. మనిషి మనస్సు అనేది లెక్కల వైపు మళ్ళిందండి. మనిషి మనస్సు అనేది లెక్కల వైపు మళ్ళింది. ఇంకా భూమి గురించి మనం ఆలోచించినప్పుడు భూమి తన చుట్టూ తను తిరగటానికి 24 గంటల సమయం పడుతుంది. అదే దానికి ఒక లెక్క ఉంది. అదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే దానికి 365 రోజులు సమయం పడుతుంది. దానికి ఒక లెక్క ఉంది. సౌర కుటుంబం, సూర్య కుటుంబం మీద మిల్కీవే గెలాక్సీ ఉంది. దానికి ఒక లెక్క ఉంది. దానికి పైగా ఆండ్రోమెడా నక్షత్ర మండలం ఉంది. దానికి ఒక లెక్క ఉంది. దానికి పైగా సూపర్ క్లస్టర్స్ నక్షత్ర మండలాలు ఉన్నాయి. వాటికి ఒక లెక్క ఉంది. ఇలా మనం దేవుడు చేసిన ప్రతి వస్తువు గురించి ఆలోచించినప్పుడు వాటి లెక్కను చొప్పున దేవుడు చేశాడు. వాటికి లెక్క అనేది ఉంది. వాటికి లెక్క అనేది ఉందండి. ఇంకా మానవుడి గురించి భూమి మీద ఉన్న మానవుడి గురించి మనము ఆలోచించినప్పుడు సామాన్యుడు మానవుడి గురించి మనం ఆలోచిస్తే రోజు వచ్చే జీతం ఎంత, దాని ఖర్చు ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత మిగిలించాడు, ఇంట్లో సరుకులు ఎన్ని, గ్యాస్ బిల్ ఎంత, కరెంటు బిల్ ఎంత, నిత్యావసర సరుకులు ఏంటి, అంటే ప్రతిదానికి వాటి లెక్క అనేది ఉంది. మనిషి జీవితం గురించి ఆలోచించినప్పుడు ప్రతి వాటికి ఒక లెక్క అంటూ ఉన్నదండి. అంటే అది శాస్త్రపరంగా కానీ, సామాన్య పరంగా కానీ ఏ విధంగా చూసుకుంటే వాటి లెక్క ప్రకారం మనిషి బ్రతుకుతున్నాడు. ఇండియాలో ఇద్దరు ఫేమస్ వ్యక్తులు ఉన్నారు. శాస్త్రవేత్తల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇండియాలో మనకి ముఖ్యంగా ఇద్దరు ఫేమస్ వ్యక్తులు ఉన్నారు. పురుషుల్లో మనం ఆలోచిస్తే మ్యాథమెటిషియన్ అయిన శ్రీనివాస్ రామానుజన్ అనే వ్యక్తి ఉన్నాడు. స్త్రీలలో మనం ఆలోచిస్తే శకుంతలా దేవి ఆమె ఉంది. అంటే వీళ్ళిద్దరూ లెక్కల మాంత్రికులు. శాస్త్రపరంగా లెక్కల్లో బాగా ఆరితేరిన వారు. వీళ్ళిద్దరూ బాగా ఆరితేరిన వారు. ప్రపంచంలో చూస్తే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేవాడు ఉన్నాడు. అంటే వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకున్న జ్ఞానము, వాళ్ళ పరిజ్ఞానము, వాళ్ళు నేర్చుకున్న ఈ లెక్కలు లేదా వాళ్ళు నేర్చుకున్న ఈ శాస్త్రపరమైన ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా లెక్కల వైపు మళ్ళింది. ఆ లెక్కలు ప్రకృతిని లెక్క పెట్టడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రకృతిని లెక్క పెడుతూ ఈ శాస్త్రవేత్తలందరూ ఒక స్టేట్మెంట్ ని జారీ చేశారండి. వీళ్ళ పరిజ్ఞానము లెక్కలు దాటి ప్రకృతి వైపు మళ్ళింది. ఈ ప్రకృతిని గురించి ఆలోచించి ఈ శాస్త్రవేత్తలందరూ ఒక స్టేట్మెంట్ ని జారీ చేశారు. అదేంటంటే కొన్ని సంవత్సరాల కిందట ఈ స్టేట్మెంట్ అనేది జారీ చేయడం అనేది జరిగింది. అదేంటంటే దేవుడు లేడు, దేవుడు ఈ సృష్టి, ఈ ప్రకృతి దేవుడి సృష్టి కాదు, దేవుడు చెయ్యలేదు అనే ఒక స్టేట్మెంట్ అనేది జారీ చేయడం జరిగింది. అది ఎవరు చేశారు అంటే స్టీఫెన్ హాకింగ్ కొన్ని సంవత్సరాల కిందట చనిపోవడం అనేది జరిగింది. అంటే ఈ స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పాడు అంటే ప్రకృతి వైపున పరిశోధనలు చేసి శాస్త్రపరంగా పరిశోధనలు చేసి ఈ సృష్టి దేవుడు చేయలేదు, అసలు దేవుడు అనేవాడు లేడు అని చెప్పడం జరిగింది. మనం బైబిల్లో ఒక వచనం చూసుకుంటే ఒక సందర్భంలో దేవుడు ఒక వ్యక్తిని బయటికి రమ్మంటాడు. దేవుడు ఒక వ్యక్తిని బయటికి రమ్మని పైనున్న ఆకాశాన్ని చూపిస్తూ ఆ నక్షత్రాలు చూడు, వాటి లెక్కేంటి
వాటి సంఖ్య ఏంటి అని మాట్లాడుతుంటాడు. ఆ సందర్భం ఏంటి, ఆయన ఎవరు అని ఆలోచిస్తే ఆదికాండము ఒకసారి చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ఇక్కడ అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం గురించి బయటికి రమ్మని చెప్పి పైన చూపిస్తూ నక్షత్రం లెక్కించమని చెప్తుంటాడు. అబ్రహాం ప్లేస్ లో ఈ శాస్త్రవేత్తలను పెట్టండి. అబ్రహాం ప్లేస్ లో ఈ శాస్త్రవేత్తలను పెడుతూ దేవుడు వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నాడు. ఇక్కడ నీ చేతనైతే లెక్కించమని చెప్పమంటున్నాడు. అంటే నక్షత్రాలు లెక్కించమని చెప్తున్నాడు. కానీ శాస్త్రవేత్తలు, ఈ మానవులు చాలా తెలివి ఎక్కువ కదండి మానవులకి. వీళ్ళంటూ చెప్పలేరు. మళ్ళీ దేవుణ్ణి తిరిగి ప్రశ్న అడుగుతాడు. మాకైతే తెలియదు కానయ్యా, నువ్వైతే సమాధానం చెప్పు. ఈ లెక్క సంఖ్య ఏంటి? మాకైతే ఈ లెక్క గురించి మాకు తెలియదు కదా, మరి ఈ లెక్క సంఖ్య ఏంటి అని ఎదురు ప్రశ్నని దేవుణ్ణి అడుగుతారు. అప్పుడు దేవుడు వీటికి సమాధానం చెప్తూ కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నువ్వు లెక్క ఒకటే నన్ను అడిగావు. శాస్త్రవేత్తలు దేవుని లెక్క మాత్రమే అడిగారు. కానీ ఇక్కడ దేవుడు సమాధానం చెప్తూ ఏం చెప్తున్నాడు? లెక్క ఒకటే కాదు నాయన, నేను చేసింది వాటికి పేర్లు కూడా పెట్టాను. వాటినన్నిటికీ నేను పేర్లు పెట్టాను. ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయో వాటినన్నిటికీ నేను సంఖ్య ఒక్కటే కాదు, ఆ లెక్క ఏంటో నేను చేయలేదు. ఆ లెక్కకు ఆ నక్షత్రాలకు నేను పేర్లు కూడా పెట్టాను. ఇంకో మాట చూస్తారా? ఇంకో మాట చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటిని పేర్లు పెట్టి పిలుచువాడే కదా. అంటే చూడండి, మిల్కీ వే గెలాక్సీలు ఉన్నాయి. సౌర కుటుంబం మీద మిల్కీ వే గెలాక్సీ ఉంది, అంటే నక్షత్ర మండలం ఉంది. వాటికి పైగా ఆండ్రోమెడా నక్షత్ర మండలం ఉంది. వాటికి పైగా హైడ్రోసెంటర్ సూపర్ క్లస్టర్ నక్షత్ర మండలం ఉన్నాయి. అంటే వీటన్నిటికీ ఈ నక్షత్రాల సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్య చేయడమే కాదు, దేవుడు వాటినన్నిటికీ పేర్లు పెట్టి పిలిచాడు కూడా. ఇంత పెద్ద నక్షత్ర మండలాన్ని, ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవుడు, ఈ శాస్త్రవేత్త ఏమంటున్నాడు అంటే దేవుడు లేడు, ఈ ప్రకృతి సృష్టి దేవుని కాదు అంటున్నాడు. ఒక బస్సు నడవాలి అంటే డ్రైవర్ ఉండాలి. ఒక ప్లేన్ నడవాలి అంటే పైలట్ ఉండాలి. అదే ఒక ట్రైన్ నడవాలి అంటే లోకో పైలట్ ఉండాలి. అంటే మనిషి చేసుకున్న ఈ వాహనాలు, మనిషి నిర్మించుకున్న ఈ వాహనాలే మనిషి లేకుండా నడుస్తాయా అంటే నడవవు. అట్లాంటిది ఇంత పెద్ద ప్రకృతిని కలిగించిన దేవుడు, ఇంత విశ్వాన్ని కలిగించిన దేవుడు, ఈ విశ్వ చక్రాన్ని తిప్పుతున్న దేవుడు లేకుండా ఇది తిరుగుతుందా? దేవుడు లేకుండా ఇంత తిరుగుతుందా? తిరగదు. మరి దేవుడు సృష్టి చేయలేదా అంటాడు ఈ శాస్త్రవేత్త. అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఓకే, శాస్త్రవేత్త అయితే దీని గురించి ఇలా మాట్లాడుతున్నాడు. మళ్ళీ అప్పుడు పైనున్న నక్షత్రాలు మండలాలు, పైనున్న విశ్వం గురించి మాకెలా తెలుస్తుంది? అదేదో భూమి మీద ఉంటే భూమి మీద ఉన్న వాటి గురించి, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, వీటినన్నిటి గురించి మమ్మల్ని అడగండి, మేము సమాధానం చెప్తాము. పైన వాటి గురించి మాకేం తెలుసు అని శాస్త్రవేత్త ఒకవేళ అన్నప్పుడు
దేవుడు వాటి గురించి కూడా మాట్లాడుతూ ఈ భూమి మీద చెట్లున్నవి, చెట్లతో పాటు జంతువులు ఉన్నాయి, జంతువులతో పాటు మనిషి ఉన్నాడు. మనిషికి ఒక తల ఉంది, ఆ తల పైన వెంట్రుకలు ఉన్నాయి. ఆ వెంట్రుకలు గురించి దేవుడు లెక్క చెప్పమంటున్నాడు. ఆ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి, వాటి లెక్క చెప్పు బాబు అని దేవుడు మనిషిని అడిగితే మనిషి సమాధానం చెప్పగలడా? మనిషి సమాధానం చెప్పగలడా? ఒకసారి చూడండి, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. ఇక్కడ చూడండి, మీ తల వెంట్రుకలన్నీ దేవుడు లెక్కించాడు. మీ తల వెంట్రుకలు, ప్రకృతిని చేసిన దేవుడు మీ అవయవాలు కూడా చేసాడు. ఈ అవయవాల కంటే ముందు మీ తల వెంట్రుకలన్నీ దేవుడు లెక్కించాడని చెప్తున్నాడు. పైన నక్షత్రాలే కాదు గాని ఈ తల వెంట్రుకలు కూడా దేవుడు లెక్క పెట్టాడండి. ఈ తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టాడు. ఈ నక్షత్రాలు ఎందుకు? ఈ నక్షత్రాలు భూమి కోసం. ఒకసారి ఈ నక్షత్రాలు ఎందుకండి? ఈ నక్షత్రాలు భూమి కోసం. మరి భూమి ఎవరి కోసము? మనిషి కోసం. భూమి మనిషి కోసము. మనిషి బ్రతకాలని, దేవుని కోసం బ్రతకాలని ఈ ప్రకృతిని చేశాడు. ఈ ప్రకృతిని అనుభవిస్తూ దేవుని కోసం మనిషి బ్రతకాలని దేవుడు చేస్తే, దేవుడు మనిషికి దూరం అవుతున్నాడు. మనిషి దేవునికి దూరం అవుతున్నాడండి. మనిషి దేవునికి దూరం అవడం జరుగుతుంది. నీ తల వెంట్రుకలు లెక్క పెట్టిన దేవుడు నీ అవయవాలు కూడా దేవుడు లెక్క పెట్టడా? నీ పైన తల వెంట్రుకలు ఎన్నో చెప్పమంటేనే మనిషి చెప్పలేడు. అట్లాంటిది దేవుడు నీ అవయవాలు కూడా లెక్క పెట్టాడండి. నీ అవయవాలు ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి, ఏ అవయవం ఎక్కడ ఉండాలి, వాటి క్రమం ఏంటి, అవి ఎక్కడుంటే సరిగ్గా సెట్ అవుతుంది, అవి ఎక్కడుంటే మనిషి ఎలా ఉంటాడు, ఎలా సెట్ అవుతుంది అనే ఒక క్రమాన్ని తీసుకొచ్చాడు, ఒక క్రమాన్ని పెట్టాడు. ఒకసారి మీ అవయవాల గురించి ఆలోచించినప్పుడు ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనము. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము. నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను. ఇక్కడ కింద పుట్టినట్లో లేక ఒక్కటైన కాకమునిపే నా అవయవములు దినదినము నిర్మింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథంలో లిఖితమలాయను అని ఉంటది. అంటే చూడండి, ఈ ఒక్క వచనంలోనే నీ అవయవాలు ఎన్ని ఉండాలి, నీ అవయవాలు ఏంటి, అవి ఎలా సెట్ చేయాలి, నీ బాడీలో ఎలా సెట్ చేయాలి, అవి సెట్ చేస్తే అవి ఎలా పనిచేస్తాయి అనే ఒక క్రమాన్ని పెట్టాడు. వాటన్నిటికీ ఒక లెక్కంటూ పెట్టాడు దేవుడు. వాటినన్నిటికీ దేవుడు ఒక లెక్కంటూ పెట్టాడు. ఎముకలు 206 ఉండాలి, మజిల్స్ 600 ఉండాలి, జాయింట్స్ 360 ఉండాలి అంటూ ఒక లెక్కని దేవుడు సెట్ చేశాడు. నీ బాడీలో ఇంత లెక్క ఉండాలి, ఇన్ని అవయవాలు ఉండాలి, అవి ఈ రకంగా పనిచేయాలి, గుండె ఈ రకంగా పనిచేయాలి, మెదడు ఈ రకంగా పనిచేయాలి, కాలేయం ఈ రకంగా పనిచేయాలి అంటూ ఒక అవయవ నిర్మాణాన్ని చేసి ఆ అవయవాన్ని కరెక్ట్ గా సెట్ చేసి ఒక లెక్కంటూ పెట్టాడు. అవయవాలే కాదు, ఈ వచనంలో మీరు బాగా ఆలోచిస్తే దినాలు కూడా లెక్క పెట్టాడని ఉంటది. నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయనని ఉంటది. అంటే దినాలు కూడా దేవుడు లెక్క పెట్టాడు. నీకు ఎంత ఆయుష్ ఇవ్వాలి, నువ్వు ఎన్ని రోజులు భూమి మీద బ్రతకాలి, ఆ బ్రతికిన రోజులు దేవుని కోసం బ్రతుకుతున్నావా లేదా లోకం కోసం బ్రతుకుతున్నావా, లేదా ఇతరుల కోసం బ్రతుకుతున్నావా, నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావా, లేదా ఇంకెవరి కోసమైనా నువ్వు బ్రతుకుతున్నావా, ఇలా దేవుడు ఒక లెక్కంటూ పెట్టాడండి. దేవుడు ఒక లెక్కంటూ ఇలా పెట్టాడు. ఆ లెక్క కరెక్ట్ గా ఉంది. కానీ మనిషి దేవుడిని
కానీ దేవుడు మనిషి ఆ లెక్కను మరిచి దేవుణ్ణి మరిచి బ్రతుకుతున్నాడు. దేవుణ్ణి మరిచి బ్రతుకుతున్నాడండి. ఇంకా చూస్తే ఇంకా ఏం లెక్క పెట్టొచ్చు, ఇంకా దేవుడు మనకి ఏం లెక్క ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే అదే 139వ అధ్యాయము 1వ వచనం. అదే 139వ అధ్యాయము కీర్తన గ్రంథము 1వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. చూడండి, ఇక్కడ దేవుడు తలంపులు కూడా లెక్క పెడుతున్నాడు. ఫస్ట్ ఏమో నీ తల వెంట్రుకలు లెక్క పెట్టాడు, తర్వాత ఏమో నీ అవయవాలు లెక్క పెట్టాడు, ఆ తర్వాత ఏమో నీ దినాలు లెక్క పెట్టాడు. ఇప్పుడు నీ తలంపులు అంటే బయట కనపడే నీ తల వెంట్రుకలు కానీ లోపల కనపడే నీ అవయవాలు కానీ దేవుడు లెక్క పెడితే నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో, నీ ఆలోచనలు, నీ తలంపులు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి ఈక్వల్ గా అవుతున్నాయా? దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? లేదా ఇతరుల గురించి, లోకం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నీ పని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుని పని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? అంటే నీకు తలంపు, నీకు ఆలోచన రాకముందు దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ తలంపులు కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు. దేవుడు నీ తలంపులను కూడా లెక్క పెడుతున్నాడు. నీ తలంపులను కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు. ఇది చాలా చాలా విచిత్రంగా ఉంది కదా. దేవుడు నీ తలంపులను కూడా లెక్క పెడుతున్నాడు. ఇంకా చూస్తే ఆయన ఏం లెక్క పెడుతున్నాడు అని మనం ఆలోచిస్తే ఇంకా చూడండి, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి రాసిన చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. ఇక్కడ చూడండి, మనిషి పలికే వ్యర్థమైన మాట. ఫస్ట్ దేవుడేమో నక్షత్రాలు లెక్కించమని అన్నాడు, తర్వాత ఏమో తల వెంట్రుకలను చెప్పాడు, ఆ తర్వాత ఏమో అవయవాలు అన్నాడు, ఆ తర్వాత దినాలు అన్నాడు, ఆ తర్వాత తలంపులు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ప్రతి వ్యర్థమైన మాట గురించి నువ్వు లెక్క చెప్పాలంట. ప్రతి వ్యర్థమైన మాట గురించి నువ్వేం చేయాలి? లెక్క చెప్పాలి. ఏ లెక్క? మలాకిలో మాట ఉంటది. మలాకిలో 2 వ్యక్తులు మాట్లాడుకుంటుంటే దేవుడు వింటాడు. దేవుడు పైనుంచి వింటాడు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని. వాళ్ళు మాట్లాడుకునేది దేవునికి సంబంధించిన మాటలే. అంటే దేవునికి సంబంధించిన మాటలు మాట్లాడుకుంటే దేవుడు వింటాడు. మరి దేవుని గురించి కాకపోతే దేవుడు వినడా? దేవుడు వినడు. అవే వ్యర్థమైన మాటలు. అంటే దేవునికి సంబంధించినవి ఏవైనా కానీ అవి కాకుండా ఉంటే అవి ప్రతిదీ వ్యర్థమైన మాటలే, ప్రతిదీ వ్యర్థానికి సంబంధించినవే. కాబట్టి ఈ వ్యర్థమైన మాటల గురించి మీరు ఏం చేయాలంట? మీరు చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి వ్యర్థమైన మాట గురించి మీరేం చేయాలి? ఆయనకి లెక్క చెప్పాలి. ఆయనకి మీరేం చేయాలి? లెక్క అంటూ చెప్పాలి. లెక్క చెప్పాలి. ప్రతిదీ లెక్క చెప్పాలి ఆయనకి. మరి అందరూ చెప్పాలా? ఈ లెక్క అనేది అందరూ చెప్పాలా అంటే అవునండి, ప్రతిదీ అందరూ చెప్పాలి. ఈ లెక్క అందరూ చెప్పాలి. మరి అది ఎక్కడుంది ఆ రిఫరెన్స్? అందరూ చెప్పాలా? పాస్టర్లైనా, పెద్ద పాస్టర్లు ఉంటారు, చిన్న పాస్టర్లు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, అందరూ చెప్పాలంటే ప్రతి ఒక్కడు దేవునికి లెక్క చెప్పాలి. అది నువ్వు ఏం చేసావు భూమి మీద, నువ్వు ఏం బ్రతికావు, దేవుని కోసం బ్రతికావా, లేదంటే నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని కోసం బ్రతుకుతే నువ్వేం చేసావు? లేదా నీ కోసం నువ్వు బ్రతుకుతే దేవునికి సమయాన్ని కేటాయించకుండా, దేవునితోటి సమయాన్ని గడపకుండా నువ్వేం చేశావు, నువ్వు ఎలా బ్రతికావు అనే దాని గురించి ప్రతిదీ దేవుడు లెక్క అడుగుతాడు. మరి అందరూ చెప్పాలా అంటే అందరూ చెప్పాలి. ఒకసారి ఆ రిఫరెన్స్ కూడా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. రోమీయులు 14వ అధ్యాయం 12. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు. అది కాదు, కింద ఉంది
మనలో ప్రతి వాడు తన గురించి దేవునికి లెక్క చెప్పవలసి ఉండెను. లెక్క చెప్పవలను. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడు తన గురించి దేవునికి లెక్క చెప్పింపవలను. అంటే ప్రతివాడు వాడు ఎవడైనా గాని, ఈ లోకంలో ఎవడైనా గాని, వాడు ధనవంతుడా, పేదవాడా, లేదంటే వాడు పాస్టరా, లేదా విశ్వాస, వాడు ఎవడైనా గాని దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు ఏం చేసావు భూమి మీద, నువ్వేం బ్రతికావు, ఇంతకాలం నీకు ఆయుష్ కాలం ఇచ్చాను, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, నువ్వు బ్రతికినంత కాలం ఇన్ని రోజులు నీకు ఇచ్చాను, ఇన్ని లెక్క నీకు ఇచ్చాను. ఈ లెక్క నువ్వు దేవుని కోసం చెప్పాలి, దేవునికి నువ్వు చెప్పాలి, లెక్క చెప్పాలి. దేవుని లెక్క, దేవుని ఆలోచనలు, ఈ ఆలోచనలు సరితూగుతున్నాయా లేదా, లేదా దేవుని ఎక్స్పెక్టేషన్ కి నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతున్నాయా లేదా. మన పాఠం ఏంటండి, మన పాఠం దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయినదా కదా. అంటే దేవుని లెక్క లేదా దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ నీ ఎక్స్పెక్టేషన్ కి సరితూగుతున్నాయా లేదా. సరితూగకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, లేదా ఆ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. దేవుని లెక్కతో నీ లెక్క సరిపోయిన లేదా అనేది అందరూ ఒకసారి చెక్ చేసుకుంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నానండి.